ప్రెస్ న్యూస్. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు శీలం రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ అనుగుణంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం డిటి రేణుకాకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవేళ్ల నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రధాన హామీలైన అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి రుణాలు, షెడ్యూల్డ్ కులాల సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునర్నిర్మాణం తదితర అంశాలు రాష్ట్ర బడ్జెట్లలో ఎలాంటి నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఈ క్రింది డిమాండ్లను నెరవేర్చి ఎస్సీలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ద్వారా విన్నపం చేశారు. అంబేద్కర్ అభయహస్తం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని, ఎస్సీ ఉపకులాలు, మాల మరియు మాదిగ కార్పొరేషన్లకు సంవత్సరానికి 750 కోట్లు కేటాయించాలని, ప్రతి ఎస్సీ కుటుంబానికి శాశ్వత ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సాయం అందజేయాలని, ఎస్సీ హాస్టల్ పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధికై సబ్సిడీ రుణాలు సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలి అన్నారు. ఇలా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సంపేట ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజేందర్, గూడూరు సందీప్, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ కూనమాల పృథ్వీరాజ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంచాల రాము, కౌన్సిలర్ జురు రాజు, సీనియర్ నాయకులు పొదిళ్ల రామచందర్, ఉపాధ్యక్షులు వల్లాజీ నరేందర్, కార్యదర్శి ఠాకూర్ విజయ్ సింగ్, సోషల్ మీడియా నర్సంపేట ఇన్ఛార్జ్ సామల ప్రవీణ్ కుమార్, రాజ్ కుమార్, విక్రమ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నర్సంపేట ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చేవేళ్లలో ఎన్నికల ముందు చేవేళ్లలో ఇచ్చినటువంటి వాగ్దానాలు దళితులకు హాస్టల్ సౌకర్యం కల్పించేటువంటి కూడా 65 కోట్ల రూపాయలను కేటాయిస్తానని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు చేవేళ్లలో ప్రకటన చేయడం జరిగింది. దళితుల అభివృద్ధి కోసము 650 కోట్ల రూపాయలతోటి నిధులు సపరేట్ బడ్జెట్ పెడతానని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇలా భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నర్సంపేట రెవెన్యూ అధికారి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సందర్భంగా ఒక విషయాన్ని కూడా ప్రస్తావన